అన్నగారు నమస్తే. ఏ లేదు, ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం అన్నగారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీ అభిప్రాయం ఒక ఓటర్గా ఎలా ఉంది? బాలనగర్లో ఏంటి వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, లైటింగ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ ఉన్నాయా? మరి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎవరికి అవకాశం ఉంటుంది సార్? మేయర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? కాదు, ఎన్నికలు అంటున్నారు కానీ ఎప్పటి వరకు వస్తాయి? మీకు గ్యారంటీ ఉందా? మా గ్యారంటీ అంటున్నారు, బట్ నా దగ్గర 2-3 నెలల్లో లేదు, పోస్ట్ పోన్ అయితేనే ఉన్నాయి. అవి ఎప్పటికైనా అవ్వాల్సిందే కానీ ఎందుకు అవ్వట్లేదు అంటే ద గవర్నమెంట్ నోస్ వాళ్ళు గెలవరు జిహెచ్ఎంసీలో అని. అవునా? అందుకనే ఎలక్షన్స్ పెట్టట్లేదు. క్లారిటీ ఉంది అయితే అది వాళ్ళకి కంపల్సరీ క్లారిటీ ఉంది. వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందో డబుల్ క్లారిటీ మాకున్నది, పబ్లిక్ ఉంది, పక్కా ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే ఇందులోనే మీరు అర్థం చేసుకొని పిచ్చోనికి రాయి ఇచ్చినట్టు అయింది. అంతే మళ్ళా పిచ్చోనికి రాయి ఇచ్చినట్టు అయింది. వచ్చి 2.5 years అవుతుందా? నియర్లీ నేను 2.5 అన్నా, మీరు 3 అంటున్నారు. సిటీలో ఒక్క వర్క్ అనేది స్టార్ట్ అయిందా? ఒక్క ఫ్లైఓవర్ అయినా శాంక్షన్ అయిందా? అట్లీస్ట్ ఒక్క ఫ్లైఓవర్ అయినా. ఇప్పుడు గుట్ట ఎగ్జాంపుల్, గుట్టదే తీసుకుందాం. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ కావాల్సింది. అది అగ్రీడ్. సెంట్రల్ది 60% ఉంటుంది, స్టేట్ది 40% ఉంటుంది. ఇప్పుడు స్టేట్కి ఎక్కువ హక్కు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. సెంట్రల్ ఏదైనా గవర్నమెంట్ ఉండని, ఎట్లయితే జిఎస్టీ సెంట్రల్కి వెళ్తుందో అదే రేషియో వైజ్లో స్టేట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అట్లాంటప్పుడు వర్క్ ఎందుకు ఇదవుతుంది? కోమటిరెడ్డి ఏమన్నాడంటే ఈ దసరాకి మేము కంప్లీట్ చేస్తాము అన్నాడు. అవుతుందా మళ్ళా? 12 kilometers ఫ్లైఓవర్ మళ్ళా. ఇక్కడ స్టేట్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు నెక్స్ట్ అదే చెప్తున్నాను నేను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంటోన్మెంట్ ఏరియా మాకు పర్మిషన్ ఇస్తే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టి చూపిస్తాము అన్నారు. చలో, ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే వర్క్. ఇదర్ టీఆర్ఎస్ఆ బీజేపీయా అది కాదు. వాళ్ళు ఎట్లా వస్తారు? మేము పబ్లిక్కి పని చేస్తాము అనే రాజకీయంలోకి వస్తారు. వాళ్ళు సీట్లో కూర్చుంటారు. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు తెలుసా? వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకుంటారు. కానీ పబ్లిక్ గురించి ఏం ఆలోచించారు. జస్ట్ పబ్లిక్ని ఇట్లా ముంగడ చూపించుకొని వాళ్ళు ఓట్లు వేసి గెలుచుకుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ టీఆర్ఎస్, బీజేపీ ఆర్ కాంగ్రెస్. సిచ్యువేషన్ ఇప్పుడు ఒకప్పుడు రాజకీయం ఎట్లా ఉండే అంటే డాస్ పెట్టి పబ్లిక్కి డబ్బులు ఇస్తుండే. ఇప్పుడు కులేయాం పబ్లిక్ ఇస్తారు పైసలు. ఎట్లా? ఈ పథకం, ఆ పథకం, ఈ పథకం అని. సార్ చూడండి సార్, మేమైతే సిటీలో అది అందరికీ తెలుసు, కాంగ్రెస్ని గెలిపియలేరు అని. ఇన్ ఫ్యూచర్లో కూడా గెలిపియరు. ఇప్పుడు ఊర్లో వాళ్ళు గెలిపించినారు. అట్లీస్ట్ నువ్వు వాళ్ళకన్నా ఏమన్నా చేస్తున్నావా? ఏడొచ్చినాయి అసలు. నువ్వు ఏం పని చేసినావు? నువ్వు పబ్లిక్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అని పెట్టినావు లేడీస్కి. అది ఇర్రెస్పెక్టివ్గా మేల్కి బర్డన్ అవుతుంది. కానీ మేల్కి కూడా ఛార్జీలు పెంచారు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరూ ట్రావెల్ చేస్తారు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అదనపు ఛార్జీలు మళ్ళా ఎవరు అడిగేటోళ్ళు లేరు అని. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఇప్పుడు దీనికి పాలిటిక్స్ ఎక్కువైపోయింది. దీనికి కారణం కూడా ఆయన చెప్తున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి. ఏమని? గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది కాబట్టి నేను అప్పులు తీర్చడానికి వస్తున్నాను, నా దగ్గర కోసిన రూపాయి రావట్లేదు. మళ్ళీ వాళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు? ఓకే, నేను అడుగు అప్పు కోసం పోతే దొంగ చూస్తారంటున్నాడుగా. అంటే నీ ఇమేజ్ అట్లుంది, నువ్వు అట్లా క్రియేట్ చేసుకున్నావు. నువ్వు 5 years ఏం చేస్తావు తెలుసా? నెక్స్ట్ ఆపోజిట్ పార్టీ వాళ్ళని తిట్టుకుంటూనే గడుపుతావు నువ్వు. నెక్స్ట్ 2 years కూడా గదే చేస్తాడు, ఇంకేం చేయడు. మొన్న ఎక్కడనో ఖమ్మంలో 117. అరే ఫ్యూచర్ గురించి ఎందుకు బాస్? ఇప్పుడున్న దాని గురించి నువ్వు ఫైట్ చేయరాదు. నువ్వు ఢిల్లీకి పోతున్నావు, నువ్వు నితిన్ గడ్కరీని అందరినీ మీట్ అవుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు చేసి వస్తున్నావు. కానీ ఇక్కడ వర్క్ ఏం కనిపిస్తుంది నీకు? ఏం కనిపిస్తలేదు నీకు ఇక్కడ. అట్లా చాలా ఉంది మాట్లాడేది. ఫైనల్ చెప్పండి మరి. ఇంకోటి ఎలక్షన్స్ రావు, అప్పుడులో రావు. ఇంకో 1 year తర్వాత ఇట్లనే ల్యాగ్ చేస్తుంటారు, అది ఇది అంటారు. అప్పుడు వచ్చిన ఎవరికి సవాలే లేదు సార్. టీఆర్ఎస్ పక్కా. బీజేపీకి అవకాశం ఉండదా సార్? ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు. ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు ఇక్కడ? పొలిటికల్ పార్టీ అంటే ఒక స్పీచ్కి వెళ్తే పొలిటికల్ లీడర్ అనేది పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి. దేంతోని? వర్డ్స్తోని. అట్లా కాబట్టి నీకు ఓటేస్తారు. అంటే నేను అదే మీ క్వశ్చన్కి నేను మాట్లాడతా. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు వచ్చినాయి. అప్పుడు బండి సంజయ్ ఇమేజ్ బాగా ఉపయోగపడ్డది. మరి ఇప్పుడు మొన్న జరిగిన
2023 సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచారు. కరెక్ట్ గానే అట్లీస్ట్ ఎంపీలో ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఒక్కొక్కల ఎమ్మెల్యే ఎంపీలో ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ అసెట్స్ చూపించుకుంటారు. వాళ్ళ జోలకి ఏం తీసినా ఖర్చున పెట్టాలి కదా. అంటే రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడు హైవే చేస్తున్నారు అంటున్నారుగా. అవన్నీ ఎవరు పైసలు మళ్ళీ పబ్లిక్ వాళ్ళ జోలకి హైవేల మీద అయితే మాత్రం టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. అది చేస్తారు ఇక ఇవ్వాల్సిందే, ఎందుకంటే యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజ్ చేయాల్సిందే. ఇప్పుడు అన్నీ ఫండ్స్ వాళ్ళ జాబ్లో ఉంటాయి, వాళ్ళు అట్లీస్ట్ కొన్ని పైసలైనా యూటిలైజ్ చేయాలి. రోడ్లకు కాదు, ఇప్పుడు పబ్లిక్ గురించి ఆలోచించినప్పుడు చెయ్యాలి. ఇప్పుడు వర్షాలు లేవు సార్, ఏంది ప్రాబ్లం? కాళేశ్వరంలో ఎత్తుపోతుల పథకం అది చెయ్యాలే కదా, చెయ్యరు. ఎందుకు చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ డైవర్షన్, కూలిపోయిన దాన్ని ఎలా వాడుకుంటున్నారు అనే దాన్ని కూడా తీసుకొస్తారు కదా. డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎక్కువ అయిపోయింది, రియల్ పాలిటిక్స్ అనేది లేదు. మళ్ళీ ఎక్కడన్నా ఫంక్షన్ లేదా కలుసుకుంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇక్కడ పబ్లిక్ని చూతే బనాయిస్తారు తప్ప ఇంకేం లేదు. ఆడ పబ్లిక్ కూడా అప్పట్లాక లేరు. ఎవరికి ఎట్లా ఆన్సర్ వాళ్ళు కూడా ఎవరికి ఎట్లా ఆన్సర్ చేయాలో ఇస్తారు. ఈయనకి ఇచ్చి చూసినారు, ఆయన యూటిలైజ్ చేసుకుంటలేడు అంతే. ఫైనల్ గా ఎస్ఐఆర్ గురించి మీ అభిప్రాయం? గుడ్, మంచిదే. వెస్ట్ బెంగాల్లో చూసినాం మనం, ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు, అందరు బయట పడతారు, మా కళ్ళారా చూస్తాం మేము, కానీ ఏం అనలేము. ఏమనలేదు, గొడవలని కాదు, వాళ్ళు తీసి చూపిస్తారు ప్రూఫ్. చూపించినప్పుడు ఎవరేం ఏమనలేము. ఇది మంచిదే, ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు వచ్చింది. సరే లేటెస్ట్గా వచ్చింది, లెట్స్ సీ ఎట్లుంటుందో. కానీ తెలంగాణలో కూడా బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి, కానీ చూద్దాం. అది అందరి చేతిలో ఉంటేనే అవుతుంది, ఒకళ్ళిద్దరు అనుకుంటే కాదు. లెట్స్ సీ. ఏం పేరండి మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు ఇక్కడ బాలనగర్లోనే ఉంటారు? బాలనగర్లోనే. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు అయింది వచ్చి. ఓటు అంతా ఇక్కడేనా? ఓటు ఇక్కడే ఉంది. అమ్మా ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఇక్కడ ఇట్లా 6 గ్యారెంటీలు వస్తున్నాయా మీకు? మాకు ఏది లేదు, ఒక రేషన్ బియ్యం లేదు, ఏం వచ్చింది లేస్తే ఇంకా ఇక్కడికి వచ్చినవే కానీ ఒక బియ్యం కానీ ఏమి ఆధార్ కార్డు అలాంటివి ఏం లేవు. అదేంటి మీకు రేషన్ కార్డు ఉందా మీకు ఇక్కడ? రేషన్ కార్డు లేదు. అంతా రేషన్ కార్డు ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఇది మీకు బస్ ఫ్రీ ఉందా? బస్ ఫ్రీ ఏం లేదు. అది ఇక్కడ ఉంటే ఆధార్ కార్డు ఉంటేనే బస్ ఫ్రీ అనేరు, లేకపోతే 20 రూపాయలు తీసుకుంటే ఎక్కడికైనా పోవాలంటే. అదేంటి మీరు ఆంధ్ర కదా, మార్చుకోలేదు? ఇక్కడ మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఎన్ని రావు మీకు? మనకి తెలీదు. ఇక్కడ మార్చుకున్నా రాలేదన్నా కూడా ఒకవేళ ఆంధ్ర నుంచి ఇక్కడ బతకటానికి వచ్చారు. మా ఆయన కూడా ఇలాగే మేము బతకటానికి వచ్చినప్పుడు మమ్మల్ని మా వారు కనిపెట్టి ఉండాలి కదా, అదేం లేదు. సో మరి ఇప్పుడు అంటే మీకు రేషన్ కార్డు లేదు ఇక్కడ? రేషన్ కార్డు లేదు. అప్లై చేశారా? అప్లై చేసినాం కానీ మీకు రాదమ్మా, ఆంధ్రలో ఉంది కదా అని. అక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది, అక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి. అంటే మా ఆయన ఇకలాంగ్ కదా, అలాగా ఆ నుంచి పింఛన్ రాలి. అక్కడ నుంచి ఇక్కడ మార్చుకుందాం అంటే నువ్వు అన్ని మార్చుకోవాలి. అక్కడికి వచ్చి నువ్వు నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చిందాను కదా, అక్కడ అవన్నీ ఇక్కడ మార్చుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదని. ఓకే. సో మొత్తానికైతే మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్ర ఐడెంటిటీ ఉంది, ఇక్కడ తెలంగాణలో ఏం లేదు. ఓటు ఒక్కటే ఉంది. ఓటు అప్పుడు వచ్చి అవి వేస్తారా ఇవి వేస్తారా అని అంటారు. అవతార పొలమైనా కానీ మేము ఏదో ఒకటి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటాం. ఇది రోడ్డు మీదే, ఏమి ఇచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఇల్లు లేదు, ఏం లేదు, అంతా కిరాయేనన్న. దీనికే ఇది ఏదో దేవుడు ఇది ఇచ్చిండు, అది దాంతో బతుకుతున్నాం అంతే. కాదు మరి మీకు ఇల్లు కూడా లేదు కాబట్టి మరి ఇప్పుడు మరి ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి, మరి గతంలో కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు. మనకి రేవంత్ రెడ్డి చేసింది లేదు, అన్ని చీరలు అనేరు, డబ్బులు అనేరు అనేరే కానీ మన ఆంధ్ర వాళ్ళకి అనేది హెల్ప్ ఎవరు చేయలేదు. ఇక్కడ వాళ్ళకే చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళే చేస్తారు కానీ ఆంధ్ర నుంచి వచ్చారే బతకటానికి వచ్చారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని లేదు. మీకు ఇవన్నీ రావాలంటే నేను చెప్తున్నా సౌజన్య గారు, మీకు కంపల్సరీ రేషన్ కార్డు ఇక్కడ ఉండాలంటే మీరు మీ ఓటుకి ఇక్కడే పెట్టుకోవాలి మీరు. అప్పుడు మీకు ఏంటంటే ఇవన్నీ వస్తాయి. రేషన్ కార్డు ఇక్కడ ఉన్నాయనుకో మీకు బస్సు ఫ్రీ వస్తుంది, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తుంది, తర్వాత మీకు గ్యాస్ అట్లాగా నేను పెట్టుకుంటాను అంటే నమ్మకం చెప్పలేము, వస్తే రావచ్చు లేకపోతే లేదనేవారు. అందుకని ఇక వచ్చేది మా ఆయనకి పింఛని, ఆ పింఛను కూడా మేము అలా ఊరికాడ వచ్చి చంద్రబాబు నాయుడు 6,000 వస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు 4,000 వచ్చాయి, ఇప్పుడు 6,000 వస్తున్నాయి. ఇంకా ఆ పింఛన్ తోటి
పిల్లలను చదివించుకోను ఇక్కడ ఉంటున్నాను. మాకు అక్కడ కూడా జగన్ పార్టీ తరపులు కూడా అమ్మఒడి పథకం అన్నారు కానీ అది కూడా రాలేదు. అది ఏంటంటే గవర్నమెంట్ చదువుకుంటేనే ఇస్తాము అని అన్నారు. కానీ మా పిల్లలు చిన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చినాం కదా, బతకడానికి వచ్చినప్పుడు ఇంకా పిల్లలు అక్కడ ఇక్కడ ఏందని మామూలుగా ప్రైవేట్గా పెట్టుకునేవాళ్ళు. అది ఒక నెల కట్టేవాళ్ళం, ఒక నెల కట్టలేని పరిస్థితి వచ్చేది మాకు. సో సరే, మరి ఆంధ్రప్రదేశ్ ఎలాగా మీకు ఉంది కాబట్టి మరి తెలంగాణలో కేసీఆర్ బాగా చేసిండా, ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తుండా? ఎవరు మనకేం చేయలేదన్న, ఒకరు ఎక్కువనే పరిపాలన ఇక్కడ రాష్ట్రం అంటే ఈయన చేసిండు, రేవంత్ రెడ్డే చేసిండు కదా, కొంచెం మంచిగానే చేసిండు. చేయలేదని మనం ఎట్టన్నాం, ఆయన చేసిండు. సరే, మరి ఇప్పుడు దొంగోట్లు తీసేసే కార్యక్రమం ఒకటి వచ్చింది, ఎస్ఐఆర్ తిరుగుతున్నారు అప్లికేషన్ పట్టుకుని. మన కాడికి వచ్చినాయి మేము ఏమన్నా, ఎందుకంటే మనకేం చేయలే. మేము వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడికి వచ్చినా కూడా కొద్దిగా ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చేది బాగా చెప్పేది వెళ్తున్నారు తప్ప నుంచి ఏది మా ఆయన మేము ఇట్లే ఉన్నాం. కనీసం అవతార పోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు. నేను ఒక మాట చెప్తాను మీకు, మీరు ఏం చేస్తారంటే ఈసారి మీకు అక్కడ బాగుంటే అక్కడే ఉంచుకోండి ఓట్లు, ఇక్కడ బాగుంటే ఇక్కడ మార్చుకోండి. మార్చుకుంటే ఏమవుతుందంటే మీకు రేషన్ కార్డు వస్తుంది. ఇక్కడ రేషన్ కార్డు వస్తే మీకు అన్నీ వస్తాయి, సన్న బియ్యం వస్తాయి. తర్వాత మార్చుకుంటాను అన్న, మార్చుకుంటానంటే రాదని. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా ఇళ్ళ చోట్లు అట్లా, కానీ అప్పుడు మార్చుకుందాము, ఇక్కడే పిల్లలు అలవాటు అయ్యారు కదా, ఇక్కడ ఉండిపోవచ్చు అన్నట్టు రేషన్ కార్డు మార్చుకుంటాం అంటే ఎవరు మార్చుకునేది, మార్చుకోవాలనుకున్నా కూడా రాదని అక్కడి నుంచి ఎంటర్ కాకుండా చేసారు. ఇక అది పోయి ఇది పోయి ఉండేది, మా ఆయనకు వచ్చేది ఆ పింఛన్ మీద మేము బతుకుతున్నాం. ఈ వ్యాపారం అంతే సరిపోతుందా? చాలా ఏమొచ్చేదన్న, వస్తే ఒక 200 300 వస్తాయి. అది వరకు మా జ్యూస్ ఆపునేది. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ పడేసారు, ఆ అంకులు పడేసినాక ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ పూలు పెట్టుకుంటున్నాం. సరే చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. మరి మీరు ఇక్కడ రాదంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి గట్టిగా ట్రై చేయండి, చేస్తే ఒకవేళ అన్ని వస్తాయి. రేవంత్ రెడ్డి అన్న దయ వల్ల, ఆయన ఏదన్నా దయ చూపిస్తే ఇక అంతే, ఇక మనం ఏం చేయలేదు. చూద్దాం, ఇప్పుడు ఇది టెలికాస్ట్ అవుతుంది కదా, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే చూద్దాం. ఓకేనా? అంతే, రైట్ అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నమస్తే అండి, డాక్టర్ కిరణ్ నా పేరు. కిరణ్ గారు ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో మరి గతంలో బీఆర్ఎస్కి బీజేపీకి గట్టి పోటీ ఉండే, ఎందుకంటే 48 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అప్పుడు పరిస్థితి ఏంటనేది బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బాగా అప్పుడు మంచి పీక్స్కి వెళ్ళింది బీజేపీ. సో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అది ఎంఐఎంతో పొత్తులో ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చూశారు. సో నా లెక్క ప్రకారం ఏంటంటే ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా రాబోతా ఉన్నాడు, కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టుకుంది, టీఆర్ఎస్ పార్టీ. సో ఏ విధంగా ఉండబోతుంది ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతున్నారు, అంటే మీరు ఎవరవ్వబోతున్నారు? 100% బీజేపీ వస్తుందండి. పబ్లిక్ లో వెళ్ళిపోయింది పార్టీ. ఇప్పుడు మీరు అన్న ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఇంతకు ముందు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉండే, ఓకే, ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ లేదు. ఇప్పుడు మేము కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఏదైనా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ మీద పోల్చుకుంటే. కానీ బీజేపీకి మాత్రం క్లియర్గా ఉంది, ప్రజల మ్యాండేట్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మోదీ గారి ఎఫెక్ట్ ఎట్లయినా ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏ విధంగా అయితే నడిపించారో ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఆయన వర్కింగ్ స్టైల్ కూడా బాగుంది. డెఫినెట్లీ బీజేపీ విల్ విన్, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సో నిజంగా చాలా మంది అభిప్రాయం ఏంటంటే అన్న, నా లెక్క ప్రకారం, నేను సర్వే చేసిన లెక్క ప్రకారం కొంతమంది ఎవరన్నా బీజేపీ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఏమన్నారంటే బండి సంజయ్ కనుక ఆధ్వర్యంలోనే మళ్ళీ నడుచుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కంపల్సరీ బీజేపీ మంచి సీట్లు సాధించేది, మేరే అవకాశం ఉండేది అంటున్నారు. కానీ ఇప్పుడు బండి సంజయ్కి ఇచ్చే అవకాశం కనపట్లేదు. ఆ రథసారథి ఎవరనేది అనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? కనపడట్లేదు అని మనం ఎట్లా డిసైడ్ చేస్తామండి, అది ఢిల్లీ లెవెల్లో అవుతుంది. ఒకవేళ రియల్గా అన్నకి ఒకవేళ అధ్యక్షుడు కాకపోయినా ఇన్ఛార్జ్గా కూడా రావచ్చు కదా, నేషనల్ పార్టీ ఎక్స్క్లూజివ్గా జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్గా కూడా ఆయన పనిచేస్తాను అని అనుకుంటే మాత్రం పార్టీ సేవలు వినియోగించుకోవాలి ఆయన అనుకుంటే ఇవ్వచ్చు, దానిలో తప్పు లేదు. లేదు అధ్యక్షుడు కాకపోయినా కానీ ఆల్రెడీ ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. మాకు రాష్ట్ర రామచంద్ర గారు కూడా చిన్న క్యాండిడేట్ కాదు, అన్న వస్తారు, బండి సంజయ్ అన్న వస్తారు, కిషన్ రెడ్డి గారు వస్తారు, అందరు కలిసి మా లోకల్ ఎంపీ ఈటల గారు వస్తారు, డెఫినెట్గా పనిచేస్తారు, కొలాబరేషన్గా పనిచేస్తారు, పార్టీని గెలిపిస్తారు. దాంట్లో గతంలో చూస్తే బీజేపీ పుంజుకున్న మాట నిజం, ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచారు. సెంట్రల్లో కూడా 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తెలంగాణలో ఒక్కసారి అవకాశం కోసం ట్రై చేస్తున్నారు. సో ఉన్నాయి అటువంటి పరిస్థితులు? 100% ఉన్నాయండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు మమ్మల్ని అడగడం కాదు, మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు. ఆల్టర్నేట్ ఏముంది ఇప్పుడు కాంగ్రెస్కి? జనాలు ఒకసారి కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, ఇప్పుడు ఆల్టర్నేట్ బీజేపీయే కదా. ఆల్టర్నేట్ బీజేపీ అని సరే, ఓకే, మీరు అనుకోవడం తప్పలేదు, నేను కూడా అనుకుంటా.
కానీ బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా, ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ ఉందండి స్ట్రాంగ్ గా? మీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా? కార్పొరేటర్ల పని అయితే అయిపోయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కడ కూడా ఎక్స్ కార్పొరేటర్లు అయిపోయారు, వాళ్ళు ఎక్కడ కూడా పని చేయట్లేదు. ఉన్న రోజులు ప్రజలను పీడించుకొని తిన్నారు. ఇప్పుడు మా డివిజన్ పరిస్థితి తీసుకోండి, ఎక్కడ కన్స్ట్రక్షన్లు అయినా ఎక్కడ ఇసుకలు వేసినా డబ్బులు వసూలు చేయడం తప్ప పెద్దగా చేసింది ఏం లేదు. జనాలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు ఏం చెప్తున్నారు, మేము ఎవరిని ఏడిపియమండి, బీజేపీ అంటే ధర్మం కోసం పనిచేసే పార్టీ, 100% మంచి చేస్తాం, మాతనైనా మంచి చేస్తాము, రేపు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తాము. రాము అన్న అసలు ఈక్వేషనే లేదు. కొంచెం సమిష్టిగా పనిచేస్తే ఈసారి 100% డెఫినెట్గా ఎడ్జ్ మాకే ఉంది. 3 సీఎం కార్పొరేషన్స్ కూడా మేము గెలుస్తాం, నో డౌట్ దాంట్లో. సో మీ లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ కి బీజేపీకి పోటీ, బీఆర్ఎస్ లేదంటారు? 100% బీఆర్ఎస్ ఈజ్ నోవేర్. ఇంకా కవిత అంటున్నారు మీరు, అసలు ఆమె ఎక్కడ ఉందో అసలు అట్లాంటి పార్టీ పేరు కూడా తెలియదు ఇప్పటివరకు. అదేదో టీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, కోర్టులో వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. ఫస్ట్ లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ నేమ్. వాళ్ళు ఏ పార్టీ? బీజేపీ సింగిల్ గా వస్తుందా లేదా టీడీపీ జనసేనతో అండి? ఇది నేషనల్ ఇష్యూ. ఎన్డీఐస్ అలయన్స్గా ఉన్నారు, జనసేన అలయన్స్గా ఉంది, టీడీపీ అలయన్స్గా ఉంది. సో వాళ్ళు మాకు డెఫినెట్గా మద్దతు ఇస్తారు. వాళ్ళ బలం ఏమన్నా ఉన్న సీట్లు ఏమైనా అడగొచ్చు, అది హై లెవెల్లో జరుగుతుంది. లోకల్గా అయితే మేమంతా కలిసే ఉన్నాం. ఎన్డీఏ వాళ్ళు కూడా మాకు అప్పుడు కూడా జనసేన కానివ్వండి, టీడీపీ కూడా సపోర్ట్గా ఉంది. ప్రజల పక్షాన ఉన్నాము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కలిసి పనిచేస్తున్నాం. వస్తే హ్యాపీ, దానికన్నా మించి ఏముంటుంది. సో ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు అవకాశం, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు. సో ఒక 5 ఏళ్ళు బీజేపీకి. 5 ఏళ్ళు కాదండి, ఇప్పుడు బీజేపీ ట్రెండ్ మీకు తెలుసు. ఎక్కడన్నా వన్స్ మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు ఉండదండి. ఎందుకంటే ఖచ్చితంగా 15-20 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే మేము అట్లా పని చేస్తాం, మాటలు చెప్పే పార్టీ కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మాత్రం పని చేస్తూ ఉన్నాం. మీరు అన్ని ట్రెండ్స్ చూసుకోండి ఇండియాలో, ఎక్కడైనా బీజేపీ వన్స్ వచ్చింది అంటే అక్కడ పోవడం చాలా కష్టం. ఎందుకంటే సింపుల్ మోటో, ఎక్కడ కూడా అవినీతి కానీ ఇవన్నీ చేయం, ప్రజలకు ఎంతో మేలు చేస్తాం. కంపారేటివ్గా కాంగ్రెస్ కానివ్వండి, లోకల్ స్థానికంగా ఉన్న పార్టీలు కానివ్వండి, ఇవాళ బీజేపీ ముందు నిలబడలేకపోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే డెఫినెట్గా ఇంకా 20 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ బీజేపీ రూలింగ్లో ఉంటుంది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంది సార్, మీకు ఏం ఎలా అనిపిస్తుంది? సరిగ్గా అమలు అవుతున్నాయి? ఎక్కడ ఉందండి, ఒక గ్యారంటీ కూడా లేదు. చూస్తున్నాం కదా మనమే. బస్ ఫ్రీ ఎందుకండి? ఇప్పుడు మహిళలే వద్దంటున్నారు కదా డైరెక్ట్గా, వాళ్ళే వద్దని గొడవ పెట్టుకుంటున్నారు. సో అది పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, మర్చిపోయారు కూడా. 6 గ్యారెంటీల స్కీమ్ మర్చిపోయారు కూడా. ఇప్పుడు కొత్తగా ఏదో జిహెచ్ఎంసీ కోసం ఏమైనా తీసుకొస్తే వి విల్ సీ అండ్ వాచ్, అంతే. సో మరి 200 యూనిట్లు కరెంట్ అన్నారు, అదే ఇస్తున్నారు కదా. 50 యూనిట్లు దాటంగానే స్లాబ్ వేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఉన్న టారిఫ్ని బట్టి చూస్తే ఇప్పుడు హైయర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఏసీలు అయితే కామన్ అయిపోయినాయండి. ఇండియా స్టాండర్డ్స్ పెరిగిపోయినాయి. మరి 2000 బిల్లు 4500 తీసుకుంటున్నారు. మీరు ఒకసారి సర్వే చేసి చూడండి. ఇప్పుడు నార్మల్గా మాకే తీసుకోండి, 5000 వచ్చేది, ఇప్పుడు 8000 వస్తుంది. సో ఈ 3000 మమ్మల్ని మరి వేశారు కదా. సో 50 యూనిట్స్ అంటే ఇవాళ ఏంటంటే నథింగ్. అంటే గరిబోడు ఏం వాడుకోద్దా, అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఓన్లీ ఒక ఫ్యాన్తోనే మీరు బతకండి అంటున్నాడు. మా దగ్గర బల్బు అంతే. ఇప్పుడు నార్మల్గా మీరు లెక్కలు చూస్తే ఒక ఫ్యాన్ ఒక బల్బే ఇస్తారా? ఏ టీవీ చూడొద్దా, ఏ కూలర్ పెట్టుకోద్దా, ఉడికి చచ్చిపోవాలా? మరి దాన్ని ఎట్లా ఏ విధంగా మీరు తీసుకుంటారు? వాషింగ్ మిషన్లో ఏ విధంగా తీసుకుందాం? మరి ప్రభుత్వము చాలా టాక్టికల్గా ఏదో ఇస్తున్నా అని చెప్పుకోవడం తప్ప దానివల్ల పెద్ద లబ్ధ్యం లేదండి. గ్రౌండ్ రియాలిటీ డెఫినెట్లీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఒకసారి వాళ్ళ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి, వాళ్ళ డిస్టిక్లలో వెళ్ళినా కానీ ఎట్లుంది, తరిమి కొడుతున్నారు. ఇప్పుడు బీజేపీకి ఓవరాల్గా అంతటా కూడా ఆదరణ ఉంది. మేము గెలుస్తాం 100%. ఒక అవకాశం ఇస్తే బీజేపీ ఏంటో చూపిస్తాం. సో ఎస్ఐఆర్ గురించి ఏమని చెప్పాలి? ఎస్ఐఆర్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా పార్టీలో. కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు మీరంటే మేము చదువుకున్న వ్యక్తి, నేను చదువుకున్న వ్యక్తి అన్న, చదువుకోలేని వాళ్ళ వ్యక్తుల పరిస్థితి ఏంటి? లేదండి, చేస్తున్నారు కదా. బిఎల్ఓలు వస్తున్నారు, పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా కొత్తనే 20 ఇయర్స్ తర్వాత మన దగ్గర లాంచ్ అయింది కాబట్టి బిఎల్ఓలకు కూడా కొత్తనే, ఈ ప్రక్రియ అన్నది కొత్తనే. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అన్ని పార్టీలు కూడా బాగానే వాళ్ళకి అందరు కూడా సమన్వయం చేసుకుంటూ హెల్ప్ చేస్తున్నారు. సో ప్రజలకు కూడా స్లోగా అర్థం అవుతుంది, అర్థం కాదని ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా 2002 పెడితే ఎట్లా తప్పేముందండి? 18 ఇయర్స్ అప్పటికి ఓటర్ ఉంటే ఇప్పుడు 2002 ఎందుకు పెట్టారు? ఇప్పుడు 18 ఇయర్స్ అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారంటే డెఫినెట్లీ ఈ విల్ బి అన్ ఇండియన్ సిటిజన్. ఇప్పుడు ఎవరైతే ఎక్కడైనా ఉండని, ఇండియా వాడు ఎక్కడైనా ఉండనియండి అండి. ఇప్పుడు ఎవరైతే రోహింగ్యాలు కానీ ఇతర దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఇండియాలో అనైతికంగా ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది తప్ప మన ఇండియన్ సిటిజన్స్ ఆల్మోస్ట్ అందరూ లేచిపోతారు. డెఫినెట్లీ లేచిపోతారా అంటే నెక్స్ట్ చూడాలి ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అన్నది చూడాలి. మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, 90 లక్షల ఓట్లు. అదే అండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనే కాదు, ఇప్పుడు యూపీలో కూడా 2 కోట్లు తీసేసారు. ఆ రోజు అందరు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితే ఉంటుంది. జెన్యూన్ ఓటర్కి మాత్రం రైట్ టు ఓట్ అనేది లభిస్తుంది. ఈసీ పైన మాకు నమ్మకం ఉంది, వాళ్ళు జెన్యూన్గా చేస్తూ ఉన్నారు. సో దే విల్ డెఫినెట్లీ గెట్ ఓట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్, ఏం పేరు సార్?
నా పేరు వెంకటరెడ్డి. ఇక్కడ లోకల్ బాలనగర్ అండి. ఇక్కడ బాల్. సార్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్. సో మరి ఈ ఎన్నికల్లో ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి గట్టిగా. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇక కవిత కూడా ఒక పార్టీ పెట్టుకుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు. సరే ఆంధ్రాలో ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా, సీఎంగా ఉన్నా, ఇక్కడ కూడా ఆయన పార్టీ పెట్టింది ఇక్కడే కాబట్టి సో మళ్ళీ ఒక ట్రైల్ తెలంగాణలో మనకు కూడా ఆయనకున్న ఫ్యాన్స్ కాబట్టి ఇంకా రకరకాలు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏంటంటే ఈసారి మరి మేయర్ పీఠం అన్ని పార్టీలు కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. సో మరి మీ ఒక ఓటర్ మీ అభిప్రాయం ఏంటి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న కార్పొరేటర్లల్లో పూర్తిగా అవినీతికి ఎవడన్నా కంకర పోసినా, ఇంటి ముందట ఇసుక పోసినా వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేయటం, ఇదంతా ప్రధానమైనటువంటిది. రెండోది ఏంటంటే ఈ రోడ్లు మొత్తం చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడి నుంచి 40 ఫీట్ల రోడ్, అది కనీసం ఆటో పోదు సాయంత్రం వచ్చేసరికి. పార్కింగ్. రెండోది ఎక్స్టెన్షన్ చేయటం. రెండోది ఏంటంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్లు కట్టే వాళ్ళు కూడా వీళ్ళ కన్సర్నల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2-3 ఫీట్లు ముందర దారి కట్టడం. ఎంక్రోచ్మెంట్ కంపల్సరీ. ఫస్ట్ ఏం చేస్తాడంటే మెట్లు కడతాడు, మెట్లు కట్టిన తర్వాత మళ్ళీ ర్యాంప్ వేస్తారు. ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే గతంలో నేను 3 సార్లు కాలనీకి సెక్రటరీ కూడా చేసిన. 2008లో ఈ చెట్లన్నీ పెట్టింది కూడా నేనే. మొత్తం 250 చెట్లు. శ్రీనివాస్ గౌడ్ అప్పుడు కమిషనర్ ఉండే, ఆయన ఉన్న అప్పుడే మనం కొంచెం ఈ దానికి డెవలప్ చేయాలి కాలనీకి అనేటువంటి చేసినాం. రెండోది ఏంటంటే నేను కూడా కౌన్సిలర్ గా చేసిన, కార్పొరేటర్ గా చేసిన. అంటే నేను పోటీ చేసిన, గెలలేదు, పోటీ చేసినాం. మనం కౌన్సిలర్ గా చేసినాము. తర్వాత 2016లో కార్పొరేటర్ గా చేసినాం, పోటీ చేసినాము. అప్పుడు అదంతా చేసినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఆ పరిస్థితులకు చాలా డిఫరెంట్. అప్పట్లో 1-2 లక్షలతోనూ ఖర్చు వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే కోట్లకి వెళ్ళిపోయింది. మొన్న పోయినసారి నేను కార్పొరేటర్ కూడా పోటీ చేయడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ డబ్బులు ఇది అనేది పరిస్థితి. ఓటర్స్ అదే పరిస్థితిలో ఉన్నారు. పక్కోని కూడా మీకు ఎంత ఇచ్చినారని అడిగి తెలుసుకొని మళ్ళీ వాళ్ళ ఇండ్ల మీదకి పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పోయినసారి నేను కొంతమందికి పలానా వాళ్ళకు ఓట్లు వేయండి అని చెప్పినందుకు మా ఇంటికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే ఈ రోజులలో కాలనీని ఏదో విధంగా మంచి చేద్దామనేటువంటి పరిస్థితులలో పని చేయట్లేదు మామూలుగా. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళైతే టీఆర్ఎస్ను కూడా కలుపుకొని ఈడ ఏదో విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది చేయాలనే ఆలోచనతో ఉన్నారు. టీఆర్ఎస్ కానీ పవన్ కళ్యాణ్, మన తెలుగుదేశం, బీజేపీ ఈ 3 కాకపోతే మళ్ళా టీఆర్ఎస్ కూడా పోయినసారి చూసాం కదా మనం పార్లమెంట్ ఎలక్షన్లకు వాళ్ళు మొత్తం బీజేపీ ఏమి ఈడ వచ్చే పరిస్థితి ఏనాడు లేదు. ఎప్పుడో వాజ్పేయి టైంలో 2 సీట్లు వచ్చినాయి కానీ ఆ తర్వాత 1 సీటు కూడా వచ్చింది లేదు, దత్తాత్రేయ గారు ఒక్కరు తప్పితే. ఇటువంటి పరిస్థితులు ఈడ బీజేపీకి అనుకూలంగా వస్తుంది అనుకుంటే వీళ్ళు ఏంటంటే ప్రతిసారి కూడా ముస్లిమ్స్ మళ్ళా పాకిస్తాను ఈ దాని మీదనే వాళ్ళ పార్టీ అంతా నడిచేది దీని మీదనే. పార్టీ అంతా అదే. ఇక నీకు హిందువులు ఏం లేరు, అందరు హిందువులు అంటే అందరిని గుళ్ళలకు రానియట్లేదని నిన్న లొల్లి పెడతా ఉన్నారు, కొట్టుకుంటున్నారు, వాళ్ళని గుళ్ళకు వచ్చి కొట్టినారు. హిందువా కాదా అనేది కూడా నిర్ధారించుకోవాలి కదా, ఎవరు హిందూ కాదా అనేది. దీంట్లో ఎవరు హిందువు కాదనేది కూడా ఇప్పుడు సర్రని పెట్టారు. సర్రలో ఈ ఓట్లు దొంగ ఓట్లు అనేవి పోతాయి, డబుల్ ఓట్లు పోతాయా, దొంగ ఓట్లు కొన్ని నమోదైతాయా అనే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అందులో 2 రకాలు ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అది మంచిదే, దాన్ని కాదని అనట్లేదు మనం.
ఎందుకంటే రెండు రాష్ట్రాలలో ఉండి బస్సులు పెట్టి మా కాలనీ నుంచే 2, 3, 4, 5 బస్సులు పెట్టి తీసుకుపోయి ఇక్కడ పొద్దున్నే 7 గంటలకు ఇక్కడ ఒకటేసి మళ్ళీ పోయిన తర్వాత అక్కడ పోయి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈయనే కాదు, కూకటిపల్లిలో చూశాను నేను, ఎల్బీ నగర్లో చూసినాం, అన్ని ఏరియాలలో చూస్తూనే ఉన్నాం మేము ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది మైగ్రేట్ అవుతున్నారు అనేది. రెండోది సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చే వరకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నట్టు మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ ఈ ప్రాంతాలలో కూడా ఇక్కడి నుంచి పోయి అక్కడ వేస్తూ ఉన్నారు. అది ఎన్నో ఒక దగ్గర ఓటు ఉంటే అది మంచిదే, కాదనట్లేదు. నీకు ఊర్లున్నా ఈడున్నా కానీ ఎన్నో ఒక దగ్గర ఉంటేనే దానికి ఎంత అనేది మనకు ఒక అంచనా. మరి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, మరి మీరేమనుకుంటున్నారు? మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్? అంటే మీరు ఏ పార్టీకి కైవసం చేసుకుంటారు? ఇప్పుడు ఏంటంటే అన్ని పొత్తులు మ్యాక్సిమం ఏంటంటే ఇప్పటివరకైతే మేము అంతా సింగిల్ గానే వస్తామని అంటున్నారు. పొత్తు గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు మాట్లాడరు. తర్వాత ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఒక వారం రోజులు నెల రోజుల ముందు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి అది ఎన్నికలు ఎప్పుడు అనేది డిసైడ్ కాలేదు కాబట్టి ఆ డిసైడ్ అయిన తర్వాత ఇవన్నీ పొత్తులు అనేటివి ఎక్కడెక్కడ అప్పుడే ఏర్పడతాయి. ఇప్పుడు ఎవరు చెప్పుకోరు. మనసుకి ఏమనిపిస్తుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఏది ఇక్కడ మనకి జిహెచ్ఎంసీలో మేయర్, జిహెచ్ఎంసీలో మేయర్ అనేది మనం ఖచ్చితంగా ఫలానా అని చెప్పలేం. ఇప్పుడు బీఆర్ఎస్ చూశారు 10 ఏళ్ళు, బీఆర్ఎస్ 10 ఏళ్ళు చూశారు, కాంగ్రెస్ చూస్తున్నారు, బీజేపీ ఉంది, ఏమైనా అవకాశం? బీజేపీని కూడా రాష్ట్ర కేంద్రంలో ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి భరిస్తానే ఉన్నారు కదా ప్రజలు. ఆడ చేసింది ఏం లేదు. రామ మందిరం అని అంత పెద్దగా మా బాబ్రీ మసీద్ కొట్టి రామ మందిరం కట్టిన దాంట్లోనే 240 కోట్లు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. వచ్చినటువంటి వెండి ఇటుకలు కానీ చందాలు కాకుండా ఎండి ఇటుకలు కూడా మాయమైనాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా నమ్ముతాం? నీకు దేవుడు అనేటువంటి ఎంతవరకు నమ్మకం ఉంది బీజేపీ వాళ్ళకు కూడా? అధికారం కాదు, నేను అధికారం ముఖ్యం అనట్లేదు. ఇప్పుడు ఆడ కూర్చున్న వాళ్ళందరూ హిందువులే, దాని ట్రస్ట్ లో ఉన్న వాళ్ళందరూ హిందువులే, అందరూ హిందువులే. మరి అందరూ హిందువులు అయినప్పుడు నీకు దేవుని మీద భక్తి ఎక్కడ ఉంది? సామెత ఉంది కదా, అందరూ శాఖాహారులే రొయ్యల ముళ్ళు ఆడవాయని. ఇప్పుడు అదే ఇప్పుడు ఏదైనప్పుడు కూడా అందరూ హిందువులే, అందరు కలిసి దేశం మొత్తానికి వాళ్ళని ఒక ఆ ట్రస్ట్ కు సంబంధించిన వాళ్ళనే ఒక దేవునిగా కొలుచుకున్నారు. అటువంటి వాడ మింగిన తర్వాత నీకు ఆ ట్రస్ట్ కు వాల్యూ ఏముంది, ఆ దేవునికి వాల్యూ ఏముంది? మీరేమనుకుంటున్నారు తెలంగాణ? ఇప్పుడు రామ మందిరం తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో వేరే విధంగా ఉంటుంది, పట్టణ ప్రాంతానికి ఓన్లీ జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి అడుగుతున్నా సార్. ఓన్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చే వరకు ఈ డిసైడ్ అయ్యేంత వరకు ఎలక్షన్ డిసైడ్ అయ్యేంత వరకు మనం ఏది చెప్పలేము. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే పొత్తుల మీద ఆధారపడే ఉంది. ఏదైనా పొత్తులు పెట్టుకుంటేనే గెలుస్తారు ఎవరే, కానీ ఒంటరిగా చేసి ఏ పార్టీ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రస్తుతానికైతే మనం చూస్తున్న దాంట్లో. మూడోది వస్తే బీజేపీ, రెండోది ఏమంటే ఎంఐఎం కూడా ఇందులో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కు బలంగా నమ్ముకునేది ఏంటంటే దాన్ని కలుపుకుంటున్నారు. బీజేపీ ఏమనుకుంటుంది, అటు తెలుగుదేశం కొంత ఉన్నది. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడి నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆంధ్రాలో పెట్టుకున్నారు కదా పొత్తు. అదే విధంగా ఇక్కడ పెట్టుకుంటే మేమే గెలుస్తాం, మేమే మేయర్ అవుతాం అన్నటువంటి ఆలోచన ఉంది. కాంగ్రెస్ కు బలంగా ఏంటంటే ఎంఐఎం నుంచి బలంగా సపోర్ట్ ఉంది అనేటువంటిది ఒకటి. ఈ రెండు టిఆర్ఎస్ మరి ఎటు వైపు పోతుందా ఏం చేస్తుంది అనేది దాన్ని మనం ఇంకా తెలియదు. రెండోది ఏంటంటే వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సింగిల్ గానే వెళ్తామని చెప్తున్నారు. ఇప్పుడు సింగిల్ వెళ్ళి వాళ్ళు గెలిచే పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఏంటంటే ఈ పొత్తులతోనే ఎంఐఎం సపోర్ట్ తోనే కదా, వాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు గెలిచే పరిస్థితి అయితే లేదు, ఒంటరిగా గెలిచే పరిస్థితి అయితే లేదు. ఓకే, ఇప్పుడు మీ లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తేనే గెలిచే అవకాశం ఉంది. అదే విధంగా బీజేపీ టీడీపీ అండ్ జనసేన కలిస్తేనే అది గెలిచే సపోర్ట్ ఉంది. అయినా కానీ ఇప్పటికీ మనం ఇప్పుడు ఈ ఓట్ల పరిస్థితి చూసుకుంటే
ఇప్పుడు నమోదు చేసుకునే దాంట్లో ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మైగ్రేట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓట్లు ఇక్కడికన్నా అక్కడ వాళ్ళ ప్రాంతంలో ముఖ్యం కాబట్టి అక్కడ వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పుడు కాపులవి కానీ కమ్మాసి కానీ వీళ్ళందరూ కూడా పోతున్నాయి. కతిమూలవి మిగులుతున్నాయి ఇక్కడ, కానీ వాళ్ళు అయితే మెయిన్గా ప్రధానంగా అక్కడ వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నీకు తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఓటింగ్ శాతం అనేది ఉండదు, ఉండదు. ఇప్పుడు ఆంధ్రాకే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే అక్కడే మన ఓటు ఉండాలి, ఇక్కడ ఎందుకని. దాంట్లో గతంలో కూడా వాళ్ళకి ఏంటంటే అక్కడ కంపల్సరీ ఇక్కడ వేసిపోయినా అక్కడ మాత్రం వేసేవాళ్ళు. అది ముఖ్యం ఎవరికైనా ప్రధానంగా. మొత్తానికైతే మీ క్లారిటీ నాకు అర్థమైంది. సో మేయర్ అవకాశం రావాలి అంటే పొత్తులతో తప్పితే సింగిల్గా అయితే రాదంటారు. రాదు, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండింటి మధ్యనే ఉంటుంది. కానీ టీఆర్ఎస్ పరిస్థితి ఎటువైపు వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అనేది కనిపించట్లేదు ఇప్పటి వరకు. ఒంటరిగా వాళ్ళు గెలిచే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న కార్పొరేటర్లలో మాత్రం 60% గెలిచే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నమస్తే అండి, ఏం పేరు అండి? నా పేరు రాజు అండి. రాజు గారు ఇక్కడ రాజు బాలనగర్. ఓకే రాజు గారు, ఏదో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో సర్వే చేస్తున్నాం, ఎలా ఉండబోతుంది ఏంటి? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇక పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు. అదేవిధంగా కవిత గారు కూడా ఆవిడ కూడా పార్టీ పెట్టుకున్నారు. సో లాస్ట్ టైము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి. మరి ఈసారి డివిజన్ పెరుగుతున్నాయి, స్థానాలు కూడా పెరుగుతున్నాయి, అంటే ఇంక కార్పొరేటర్లు ఎక్కువ అవుతున్నారు. సో ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే పరిస్థితి కనబడుతుంది? ఇప్పుడు ఒకటి చెప్పేంటో ఈ యాక్చువల్గా అంటే ఏంటంటే ఇంతకుముందు ఉన్నంత ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక టైప్ బాగుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏమైపోయిందంటే వర్కులు లేపు. నేను ఒక సామాన్య మనిషిని, నేను లేబర్ పోదామంటే ఇప్పుడు కూలికి వచ్చినాం అనుకో, పని ఉన్నోనికి ఉంటుంది, లేనోనికి లేదు. ఇప్పుడు నా సౌండ్ సిస్టమ్, ఇప్పుడు నేను లైటింగ్ చేయాలంటే కూడా ఏమైపోతుంది, ఇంట్లో కూడా కాంపిటీషన్ వస్తుంది, ఇంట్లో కూడా కాంపిటీషన్ వస్తుంది. మనం 10 రూపాయలు చెప్తే వేరేడు 5 రూపాయలకు 6 రూపాయలకు చేస్తుంది. అసోసియేషన్ కూడా అంత ఏం పట్టించుకుంటారు, ఇవ్వంది అందా వందే. ఇప్పుడు రెడీమేడ్ మెటీరియల్ వచ్చింది. అప్పుడేమో మనం పోయి లైట్ కడితేనే, మనం ఇంటికి లైట్లు వేస్తేనే సౌండ్ సిస్టమ్కు వాల్యూ ఉంది. ఇప్పుడు చైనా బజార్లో పోయి ఆడ కోటి కోతురు తెచ్చుకుంటారు, వాళ్ళు వేసుకుంటారు, అట్లా లేదు. పెద్ద బిల్డింగ్ ఉందంటే ఒక ఎలక్ట్రీషియన్ 500 300 ఇచ్చి వాళ్ళతో కనెక్షన్ ఇచ్చి వేయించుకుంటారు. ఏం లేదు, ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం. ఇంతకుముందు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదన్నా గవర్నమెంట్ ప్రోగ్రాంలు కానీ ఏదైనా చిన్న చిన్న జనరేటర్లు కానీ వర్క్ కానీ అవి నడిపిస్తుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. నేను ఒక ఇల్లున్నది చూద్దా అంటే హైడ్రా దిక్కలు ఎవరు వస్తలేరు, హైడ్రా దిక్కలే కొన్నాక ఏం పరిసరం అట్లా అని వస్తలేరు. అట్లా ఏం చేస్తాం, జమాల్ అంతే అయిపోయింది. ఏం ఇప్పుడు ఇక్కడనే 2-3 ఇండ్లు ఉన్నాయి అన్న, ఇది ఇల్లు అమ్ముతారు అంటే అరే చెప్పలేం పోయి మళ్ళీ తర్వాత ఏం బాధ ఉంది, ఏం కథ కొనుక్కున్నాక మళ్ళీ పరిశాన్ అని ఆగుతా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా కాదు, ఇల్లు చూపెట్టినామా 2 రోజులలో కథం అయిపోతుండే. అక్రమంగా కట్టిన కోల్చాలి కానీ అయితే ఇక్కడ లేదు కదా లోకల్. ఇప్పుడు ఉన్నాయి చెరువు లేవు కదా, ఇక అది పరిశాన్ అయిపోయింది. నాలా పక్క ఉంటుంది అక్కడ ఉందంటే వేరే మాట. ఇక్కడ ఏం లేదు. రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా, ప్రతి ఒక్క లేబర్కైనా సరే కానీ కూడా పొద్దుగాళ్ళు వచ్చి కూర్చున్నా అంటే పొద్దుగాళ్ళ పాల ప్యాకెట్కు కూరగాయలకు రోజుకు 200 రూపీస్ అవుతాయి. 200 రూపీస్ సామాన్యంగా అయితే. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, మళ్ళీ ఇంట్లో రెంట్ ఎట్లా కట్టుకుంటాం, ఏం చేస్తాము? మనకంటే ఇప్పుడు ఉంది కాబట్టి నడుస్తుంది కాబట్టి ఏదో డక్లాన్స్తాం, కొన్ని చేయాలి. పిల్లలు చదువుకుంటారు, కాలేజీలో పోతారు, వాళ్ళకి 1,00,000 రూపాయలు మంత్లీ సంవత్సరం. మొన్న దాకా స్కూల్ అయిపోయింది, ఇప్పుడు కాలేజీ. మొన్న మా పాప గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చేసినాం, కుకుడుపల్లి పిఎస్ పక్కపల్లి. అది వాళ్ళ స్కాలర్షిప్ పడతాయి.
రాలేదు 2 సార్లు వస్తుంది పామ్స్ అన్ని అక్కడిక్కడ అవి రాలే సార్. ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నాను, నా పాప గవర్నమెంట్ కాలేజీలోనే చదివింది, కుకుడుపల్లి పోలీస్ స్టేషన్ పక్క పోండి. 2 సార్లు ఇస్తామని చెప్పి 2 సార్లు క్యాన్సిల్ చేసారు. ఆ పాప కూడా ఆశపడేది ఒక 8,000 వస్తాయంటే డాడీ ఎందుకు దానికను అంటే అరే సరే మంచిదని పేపర్లు బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసినాక అయిపోయింది. ఏం లేదు సార్. వచ్చిందంటే ఆయన బై లాక్లో వచ్చింది సార్. ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ వచ్చింది, ఊళ్ళల్లోనే మొత్తం పోయింది కాంగ్రెస్కి వచ్చింది. ఏంటంటే అక్కడ ఒక పెద్ద మనిషి ఏం చేస్తాడు, వాళ్ళని తీసుకుపోయి ఒట్టేపించి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాను అట్లా అయిపోయింది. ఈ హైదరాబాద్ మొత్తం జిహెచ్ఎంసీలో మొత్తం అంతా బీఆర్ఎస్ వచ్చింది. వాస్తవంగా చెప్తున్నా, ఆయన ఏడున్నాడో పన్నోడో నిద్రున్నాడో తెలియదు కేసీఆర్ సాబ్. ఆయననే 100%. ఇప్పుడు సొంతం కూతురు అంటుంది, ఆమె ఏం చేస్తుంది? తండ్రిది తిట్టి వాళ్ళ అన్నం తిట్టి వస్తే ఏం నడుస్తుంది? బీజేపీ ఇక్కడ 2nd ప్లేస్ వచ్చింది బీఆర్ఎస్ మీద లాస్ట్ టైం కార్పొరేటర్. ఏందా ఇప్పుడు కార్పొరేటర్ వచ్చిన రవీందర్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు మంచిగా చేస్తున్నారు. వాళ్ళైతే మంచిగా చేస్తారు. రోడ్లు కానీ ఏది కానీ ఏదైనా ఈ సమక్షం ఉన్నదంటే కూడా చేస్తారు. కృష్ణారావు కూడా సేమ్ 2nd పీజీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ గారు. నేను ఇంతకు ముందుకు కాంగ్రెస్ పీజీఆర్ ఎంబర్ తిరిగాను, ఆయన మా చేతుల్లోనే చనిపోయిండు. పార్టీ మీటింగ్ పోతే బండారు ప్రకాష్ గౌడ్ శిష్యులం మేము. అయితే వెళ్తే ఆ రోజు ఏమైంది, పార్టీ మీటింగ్ అని పోతే మా చేతుల్లోనే చనిపోయిండు ఆయన. ఇక అట్లా 2nd పీజీఆర్ కృష్ణారావు, మాధవరం కృష్ణారావు, ఆయన పర్ఫెక్ట్. ఆయన మీద కూడా వినీత మార్కులు ఉన్నాయి సార్. ఒకటి చెప్పేయంట, ఈ కన్నుతో చూసి చెవులతో తింటేనే మాట, ఇది గుర్రం మైదానం ఉంటేనే తెలుస్తుంది. ఏదో నువ్వు ఆయన మీద నీకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఆయన మీద పెడతా అంటే ఏడైతే చెప్పొక మాట. ఇప్పుడు నేను వస్తున్న పార్టీల కంటే ఆయన ఏం చేసింది, తెలుగుదేశంలో గెలిచి బీఆర్ఎస్లో పోయిండు. ఆయన ఒక నమ్ముకున్నాడు, ఆయన నాకు ఈయననే మేను అని చెప్పి కేసీఆర్ నమ్ముకుండు. కేసీఆర్ కూడా ఇలా కాకుండా రేపైనా ఆయనకు వస్తుంది కదా సార్, అంతే కదా. లాస్ట్ టైం బీజేపీ సార్ ఒకటి చెప్పేంట, క్యాండిడేట్ని బట్టి వస్తుంది ఏదైనా కానీ కూడా. ఇక తప్పు మాత్రమే ఏమంటానంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు గురుగారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు ఒక చిన్న లాజిక్ చెప్తా. ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్కి ఇచ్చిరు. కాంగ్రెస్ ఏం చేసింది? ఇప్పుడు ఒక మాట, ఆయనకు కూడా ఇప్పుడు కేసీఆర్కు కేటీఆర్కు కూడా ఇప్పుడు అనుభవమైంది. ఆయన ఆ సార్ కూడా ఏమంటుండు, మా దాంట్లో కూడా కొంచెం తప్పులు ఉన్నాయి, మేము సరిదిద్దుకుంటాం, మా చిన్న లీడరే BMW కాలరాలు అన్లీలో తిరుగుతుండు అని పబ్లిక్ కూడా ఆలోచించారు. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాం ఆలోచిస్తామని ఆయన కూడా అంటారు. 100% టీఆర్ఎస్ఏ వస్తుంది. 2019లో మాత్రం అయితే టీఆర్ఎస్ పక్కా. బీఆర్ఎస్ అంటే బీజేపీ కూడా 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు. ఒక్కటి చెప్పేంటో సార్, ఇక్కడ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఓటు బ్యాంకింగ్ బీజేపీకి 50-50 ఎక్కడైనా సరే. ఎక్కడ ఇప్పుడు హిందూ జై కాంగ్రెస్ ఏమున్నా సరే అయిపోయింది. హైదరాబాద్ మొత్తం హైడ్రా కొట్టిండు. చిన్న పిల్లలు చదువుకున్న పిల్లల బుక్కులు గుంజుకొని ఆ టీవీలో చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఒక చిన్న పాప మా అమ్మకు బాగలేదు, అన్నం తినలేదంటే అది ఎవరైనా కానీ కూడా, ఎంత పెద్ద ప్రధాని అయినా కానీ ఎవరికైనా ఉంటుందా ఉండదు చెప్పు. గది సార్, అది చూడాలి ఒక్కటి, గరీబోలేదు కానీ ఏది కానీ అది ఒక్కటి చూసుకుంటే చాలు. ఇగో ఆయన పడే ఓట్లు ఉంటే బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. పబ్లిక్ కూడా ఏముంది, ఇవాళ రేపు అవన్నీ చేసినా ఏం చూస్తలేరు, పైసా దేక్ ఓట్ దాల్, ఇప్పుడు అదే ఉంది పని. ఇక బీఆర్ఎస్లో అట్లా కాదు. ఆయన ఏం చేసిందంటే, సార్ కూడా ఏం చేసిండు, అంత మనదే. ఇప్పుడు మా అత్తగారు వచ్చేసి సిద్దిపేట దగ్గర చింతమడికి దాటి పోవాలి, ముస్తాబాద్, మా మిస్సెస్ వాళ్ళ ముస్తాబాద్. నా పెళ్ళిలో 2000 నా మ్యారేజ్ అయింది. అక్కడ సింగిల్ రోడ్, ఇట్లా సింగిల్, ఇప్పుడు డబల్ రోడ్డు కూడా ఇట్లా ఒంపులు ఉండే. ఇప్పుడు చూస్తే రోడ్డు నూనె. సిద్దిపేట హరీష్ రావు 2nd పీజీఆర్ ఆడ సేమ్ ఆయన కేటీఆర్. ముస్తాబాద్లో కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు 26 ఏళ్ళు అవుతుంది నా మ్యారేజ్ అయ్యి, అప్పటికిప్పటికి చాలా ఫరక్ ఉంది. అప్పుడు చెరువు నిండాక లేదు, ఇప్పుడు చెరువు టు చెరువు నింపిండు, నీళ్ళు పుష్కలం ఉన్నాయి. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏమవుతుంది సార్, అది కాళేశ్వరం అని అన్నాడు ఒక్కటి పిల్లర్. ఇప్పుడు మనం ఇల్లు ఉన్నది, ఇల్లు ఒక పిల్లర్ ఏమవుతుంది,
మామూలుగా మట్టి గోడు మెత్తగా ఉంటే అది కుంగుతుంది. దానికి ఏదో ఒకటి జాకులు పెట్టో ఏదో పెట్టి ఇంకొక ఆల్టరేషన్ చేయాలన్నా పాడు చేసుకోలేంగా. ఒక మాట అంత పెద్దది కట్టిండు. ఇప్పుడు పబ్లిక్ నీళ్ళకు ఇప్పుడు కష్టం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక నెల ఆగండి, వర్షాలు లేవు, నీళ్ళకి ఎంత కష్టమే. నువ్వు సీఎం పదవి ఎక్కినావు కరెక్టే, ఒప్పుకుంటాం. నువ్వు అంతా చేసి ఈ పబ్లిక్ని, మామూలు పబ్లిక్ని, కామన్ పబ్లిక్ని ఖరాబ్ చేస్తా అంటే ఏడైతే చెప్పు. ఉన్నోళ్ళ దగ్గర తీసుకో. వాళ్ళు కష్టం చేసి వాళ్ళ ఇంట్లో పని చేసిరా, మెస్సిరి పని చేసిరా, చేతకాయదాలు ఊరుకున్నారా, ఏం కథ కొనుక్కొని కట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చింది కదా అది. ఇప్పుడు కేసీఆర్ చేసిందంటే ఆయన చేసిండా చేయలేదా నీకు తెలియదు. వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకు అప్రూవల్ ఇచ్చేసిండు, వాళ్ళు మంచి జీవితంగా మంచిగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇచ్చిండు. ఇచ్చినాక నువ్వు ఏం చేస్తున్నావు? ఒకటైనా కట్టినావా? ఇప్పుడు 2 ఏళ్ళు ఇందిరమ్మ అదే సార్, లాస్ట్ టైం కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎడగట్టి ఒక్కటనే అదే ఒకళ్ళది. ఇప్పుడు నేను కట్టినా, నువ్వేం చేసినావు? నా పేరు మీద నువ్వు పేరు మార్చి పెయింటింగ్ మార్చి ఇచ్చేస్తావు. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు వచ్చింది సార్, దేవుని దేవల్ల నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి నిజాంపేటలో వచ్చింది. నేను హ్యాపీగా ఉంటున్నాను. ఇప్పుడు కిరాయి ఈడ కట్టాలంటే ఏడైతుంది? సరే, మరి ఇప్పుడు నా బిజినెస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిపోతున్నా డైలీ. ఇప్పుడు మరి మొత్తానికి అయితే బీఆర్ఎస్ కి అవకాశం ఉందంటారు. 100% బీఆర్ఎస్ కొట్టుకొని వస్తుంది సార్. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అనే దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, అది మంచిదే సార్, అది మంచిదే. ఇప్పుడు నేను ఉన్నా 2000 నుంచి నేను ఓటేస్తూనే ఉన్నా. నా మిస్సెస్ చేస్తుంది. లాస్ట్ టైం నా బాబు కూడా ఎంపీకి వేసిండు, ఎమ్మెల్యేకి వేసిండు. ఈసారి కూడా మా పాప ఫస్ట్ ఓటు వస్తుంది. మంచిదే, దొంగ ఓట్లు పోతాయి, అన్ని ఓట్లు పోతాయి, అంతేనా? ఒరిస్సా బీఆర్ఓలకు కూడా డబల్ బెడ్రూమ్ వచ్చిందంటే నాటే జోక్ కాదు సార్. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు ముసాపేట్ల, పీజేఆర్ అది బస్సు పెట్టిండు, పీజేఆర్ బస్సు పెట్టిండు. ఆడ మొత్తం శ్రీకాకుళం దేవుడు అంటారు ఆయన, తెలుసా? మేము తిరిగినాం. ఇప్పుడు శ్రీకాకుళంలోకి వచ్చినాయి, మంచి వాళ్ళకి వచ్చినాయి, ఇక్కడ ఓటాక్కున్న వాళ్ళకి ఇండ్లు, వాళ్ళు అందరు దేవుడే అంటారు కదా. ఇప్పుడు నువ్వేం చేసి సరే 2500 అన్నావు, ఇచ్చినావా? ఒక బస్సు, ఆ బస్సు కూడా వస్తుంది సార్, వస్తుంది. కానీ ఇప్పుడు 200 యూనిట్లు ఉంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, కథం స్టార్ట్ అయింది బిల్లు. అట్లా అంటే మొన్నటి దాకానేమో ఏం లేదు. ఇప్పుడు 200 యూనిట్లు మొన్నటి దాకా ఎండాకాలం ఉండే. ఒక్కసారి అది యూనిట్ అయ్యిందంటే ఇక జీరో బ్యాలెన్స్ ఏడు వస్తుంది, అదే కంటిన్యూ టక్ టక్ అనేది వస్తుంది. మీటర్ చాలు కరో అది కథ. ఏడొస్తుంది గ్యాస్ ఏడొస్తుంది సార్? గ్యాస్ 500కి ఏడొస్తుంది? సబ్సిడీ అందులో వార్తలు కూడా పడతలే బ్యాంకులో, లేవు. ఒక్కొక్కరు అయితే ఏడుస్తారు, ఎందుకు చెప్పాలి? ఈడనే ఇట్లా ఏడుస్తున్నాం అంటే ఊళ్ళో ఎట్లా ఏడుస్తారు? అట్లా నేను అనేది. అక్క నమస్తే అక్క, ఏం పేరు అక్క? నా పేరు లక్ష్మి. ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ ఇది? ఎర్రగడ్డ మార్కెట్ అక్క. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అక్క. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఏది కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్నాయి త్వరలో. సో మరి అన్ని పార్టీలు ఇప్పుడు ఓట్లు ఆడడానికి వస్తారు మీ దగ్గరికి. బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది, ఇది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండు ఆయన వస్తా, కవిత గారు ఆవిడ కూడా వస్తారు, ఎందుకంటే పోటీ చేస్తున్నారు గట్టిలంతా. మరి ఏమనిపిస్తుంది అంటే మీరుండేది ఎక్కడక్క? నేను ఉండేది నారాయణగూడ, మెయిన్ నారాయణగూడ. ఇక్కడ మా బావుండే ఆయన రాజకీయంలోనే తిరుగుతాడు. ఆయన నుంచి ఇక్కడ నీ ఓటర్లు నడిపించుకుంటే బాగుంటది ఇక్కడ రా అని చెప్పి ఇక్కడనే కాదు టిఫిన్ సెంటర్ నడుస్తుంది. సరే అక్క, మరి వాటర్ కానీ, డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? మా సైడ్ అయితే రోడ్ అయితే ఏం బాగలేవు అసలు. రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చిండో ఇండ్లు కానీ మాకైతే ఏమి ఇయ్యలేదు. మా ఇల్లు కూలిపోయింది, వాన పడి కూలిపోయింది కూడా. అవును, మాకు అస్సలు ఇయ్యలే ఇల్లు కూడా. ఉన్న ఇండ్లు ఊల కొడుతున్నాడు కానీ, కట్టిన ఇండ్లు ఊల కొడుతున్నాడు కానీ మళ్ళీ కట్టనికే వానికి అంత సోమత లేదు, అట్లా సోమత లేదు. వాని దగ్గర డబ్బు కూడా లేదు. ఈయన తెలంగాణ అయినా ఉండంగా, కేసీఆర్ ఉండంగా
ఆయన ఇచ్చిన సీరియల్ ఏమన్నాడు, ఆయన ఇచ్చిన సీరియల్ సేన్రుల్లా పిట్టలకు బుగులగొట్టడానికి కడుతున్నారు అన్నాడు. మరి ఆయన ఇచ్చిన సీరియల్ బొంతలు గుట్టడానికి కూడా వనికిస్తలేవు మాకు తెలుసా. అందరికి ఒకటే రకంగా ఆయన 5-6 రకంగా ఇస్తుండే. ఆ సీరియల్ అన్నా కట్టుకున్నాగా, ఈయన ఇచ్చిన సీరియల్ అస్సలు మేము కట్టుకోలేము కూడా కట్టుకోలేము. ఆయన పెన్లని కట్టుకోమని ఆ సీరియల్ని పట్టు చీర ఇస్తున్నాను బిల్డప్ మీద చెప్పిండు ఇద్దరు ఆల్మోడు. మరి అదే పెన్లాన్ని మనం కట్టుకోమని మరి ఆ సీరని రేవంత్ రెడ్డి పెన్లాన్ని కట్టుకోమని మరి ఎంతలో ఉంటుంది ఆ చీర కట్టుకుంటే. మరి మేమంతా కష్టం చేసుకునే రైతు మేమేం కానీ మాకు విలువ రైతు బంధు కానీ రైతు బీమా ఏం వేయలే, 2 లక్షలు వేయలేదు, రైతు భరోసా ఏది వేయలేదు, ఏం రాలా. మీకు రేషన్ కార్డు ఉందా? ఉంది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, భూమి ఉంది. మీకు డబ్బులు ఏం పడట్లే. మొన్న వేసాడుగా కూడా డబ్బులు పడలేదు. ఓకే, సంవత్సరానికి ఇంత అంత వేస్తున్నాడు కదా. వేయలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 6 గ్యారెంటీలు అన్నాడు. మహిళలకు బస్సు గ్యారెంటీ లేదు. మనిషికి తులం బంగారం పెడతా అనగానే ఆడళ్ళు ఎగవాడి అని కోట్ వేసిండ్రు అంతవరకే గాని ఏం గెలిపియలేదు. వాడు వచ్చినాకనే మొత్తం మొగలను చంపుకోం, పెళ్ళలను చంపుకోం, పిల్లలను చంపుకోం, ఇదే జరుగుతుంది. కానీ ఈయన పేరు కేసీఆర్ ఉన్నప్పుడైతే ఏమి జరగలే. ఏదో చాదనాడ, మా ఊరు చాదనాడ ప్రియాంక మాత్రం ఒక ఆమెను చంపితే ఎంబడే మళ్ళా వాళ్ళని చూడు చేసిండ్రు. అట్లా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు వస్తే కూడా నేనేం భయపడకుండా మాట్లాడతాను. నేనైతే గట్టిగా మాట్లాడతాను. వాళ్ళకేం లొంగేను, వాళ్ళ బట్టలు చూసి నేను కాదు, వాళ్ళు డ్యూటీ చేసేది అది, వాళ్ళ న్యాయం పోటీ డ్యూటీ చేయాలి అది. కాకపోతే నన్ను చూడు భయపడి అంటేనే అస్సలు భయపడేది. మన డబ్బులతో జీతాలు తీసుకునే పుల్లి కుట్టింది పిల్లి కుట్టింది భయపడుతుంది, పులి కుట్టింది పులిలాగానే మాట్లాడుతుంది ఎప్పటికైనా. సూపర్, నువ్వు పులి అనుకుందాం. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు బస్సు ఫ్రీ ఇస్తున్నారు, అది వేస్టే. అది ఇచ్చినా వేస్టే, ఇయ్యకున్నా వేస్టే. ఆటలు గుద్దుకొని సావని కేసిండాడు. మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా? పక్క వస్తుంది, ఎక్కువనే వస్తుంది. ఇంకా బిల్లు వస్తుందా మీకు? అవు మళ్ళా ఫ్రీ రావట్లే అస్సలు గ్యాస్ 500 వస్తుందా? రావట్లే. గ్యాస్ 500 కూడా రావట్లే. నన్ను చూసుకొని తిట్టుకున్నా కూడా పర్వాలేదు, వాడిని నేనైతే మస్తు తిడతాను. నేనైతే బాధ. నాకు 25 ఏళ్ళలో చచ్చిపోయింది నా మగడు. 25 ఏళ్ళ పింఛన్ కూడా లేదు నాకు, పింఛన్ కూడా లేదు. నా రెక్కల గల కష్టం. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవట్లేదా లేకపోతే ఎందుకు రావట్లేదు మీకు? అంటే నేను మా ఆయన చనిపోయినప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోయినాను తెలియక. అప్లై చేసుకోండి. ఇప్పుడు చేసుకోవాలే గాని ఇప్పుడు చేసుకోవాలా. వచ్చింది నాకు. వచ్చినాక నేను బెంగళూరు వెళ్ళిపోయినాక చచ్చిపోయిందని కొట్టేసిరు అంతవరకే. గానీ కొట్టేసిరు గానీ పూర రాలేదు అని నేను అవదని చెప్పను. వచ్చింది 2 సార్లు. నేను అందుబాటులో లేకపోయే వరకు చచ్చిపోయిందని కొట్టేశారు అంతవరకే. ఇదే మా బావ పెడతాడు. మా బావ కూడా రాజకీయాన్ని తిరుగుతాడు, పెడతా అన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు అస్సలు నచ్చలే. వాడే నచ్చలేదు, వాని ప్రభుత్వమే నచ్చలేదు. నా కొడుకు పిట్టే ముఖం, నా కొడుకు కంజంత ఉన్నాడు కానీ వాడికి ఏం ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు, ఏం తెలుగు కూడా మాట్లాడనికే రాదు వానికి కరెక్ట్ గా. అంతకుముందు మరి కేసీఆర్ పరిపాలన బాగుంది, సూపర్ గా ఉన్నది. ఆయన ఉన్నప్పుడు ఎలాంటిది ఇంత సీమ గడిచినంత మనిషికి ఎలాంటి లోటు రాలేదు. ఇప్పుడు ప్రతి మనిషికి పెన్లాన్ని మొగం చంపుకోము, మొగడు పెన్లాన్ని చంపుకోము, పిల్లలను సొంతం బిడ్డలను చంపుకోము. ఇది మొత్తం జరుగుతుంది. చిన్న పిల్లల్ని రేప్ చేసుకోము, ఇది మొత్తం జరుగుతుంది. సరే, ఇప్పుడు మరి నేను ఇంకొకటి అడుగుతానక్క. మరి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డికి అవకాశం, అది మన కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మరి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇయ్యొద్దు, అవసరమే లేదు. తెలంగాణనే రావాలా మళ్ళా. అంతేనా? అవును, ఫిక్స్. ఓకే, తెలంగాణనే రావాలి, కేసీఆర్ రావాలా. ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది అక్క, ఎస్ఐఆర్. అది మీకు వచ్చింది? అప్లికేషన్ వచ్చిందా? రాలేదు. దొంగ ఓట్లు తీసేసడం మంచిదేనా? కాదు, మంచిది కాదు. అది దొంగ ఓట్లు తీసేసడం మంచిదే కదా. దొంగ ఓట్లు వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ వేస్తున్నారు ఓట్లు, లేదా ఒక మనిషికి 3 ఓట్లు 4 ఓట్లు ఉండటం అట్లే అది న్యాయం కాదు కదా. ఎవరికైనా న్యాయం కాదు, మనకైనా న్యాయం కాదు,
ఎవరికైనా న్యాయం కాదు, న్యాయం మీద వేయాలా, అది న్యాయం పొట్టు నడవాలా, అది నిజాయితీగా చేయాలి ఓటు. నిజాయితీగా ఉండాలా, నిజాయితీగా పరిపాలన చేయాలా. అది సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నచ్చలేదు. రేవంత్ రెడ్డి అంటే వాడిని అంటే చాలా మాకు చాలా కోపం అంటే కోపం. నాకైతే వాడిని చూస్తేనే నాకు చాలా కోపం. ఇంకా అడిగి మరి తిట్లేట్టున్నాను. వాళ్ళ ఏంటి ఏంటి ఊసరి వీళ్ళు ఇడుస్తా అంటాడు. వానికి ఇడవకనా, వాని లాగలు ఇడవకనా, వాని పెన్లం చీరలు ఇడవకనా. నేను ఆడదాన్నే కదా, మరి ఎందుకు అట్లా మాట్లాడతాడు? ముఖ్యమంత్రి కదా ఆయన. నువ్వు ముఖ్యమంత్రివే కదా, ఇంకా 2 ఏళ్ళు ఉంటావు, అంతవరకు మించి ఎక్కువ ఏమి ఉండవు, నువ్వు పోతావు నువ్వు.